యూట్యూబ్‌లో చూసి ఇక్కడికొచ్చేసి ఏదో టెంపరేచర్ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తేనే ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే మాత్రం నించుంటాను అంటే మాత్రమే నా ప్రాబ్లమ్స్ చెప్పరు. నువ్వు ఒక్కసారి దిగిన తర్వాత అన్నీ నీకు ప్రాబ్లమ్సే ఎదురవుతాయి. మీరు మట్టిలో చేయి పెడతానంటేనే దిగండి. లేదు మష్రూమ్స్‌లో చెప్తారు కదా! బటర్ మష్రూమ్ అని చెప్పి, మిల్క్ మష్రూమ్ అని. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికీ తెలియనిది ఏంటంటే అవి ఏంటంటే దానికి దీనికి పోలిస్తే హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవినాష్ బిస్కనెక్ట్. చాలా మంది మన వీడియోస్‌ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే నోటిఫికేషన్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. బెస్ట్ బిజినెస్ కంటెంట్‌ని ఈ ఛానల్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఎలాంటి బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనేది కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. హాయ్ అండి, ఈరోజు మనం మిల్కీ మష్రూమ్ ఫామ్ కి అయితే విజిట్ చేస్తాం. ఇక్కడ శివ బీటెక్ కంప్లీట్ చేసి మిల్కీ మష్రూమ్ ఫామ్ ని స్టార్ట్ చేశారు. సో ఈ మిల్కీ మష్రూమ్ ఫామ్ లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇన్ అండ్ అవుట్ మొత్తం క్లియర్ గా తెలుసుకుందాం. వారిని అడిగి, సార్ మీ గురించి కొంచెం చెప్పండి, ఇంట్రడక్షన్ చేసుకోండి. నా పేరు శివ. ఇది బోనంగి గ్రామం, పరవాడ మండలం, అనకాపల్లి జిల్లా వస్తది. ఇక్కడ నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కానీ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఈ ఒక యూట్యూబ్ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. అది మాత్రం చెప్తున్నాను కదా! యూట్యూబ్‌లో చూసి ఇక్కడికొచ్చేసి ఏదో లక్షలు లక్షలు సంపాదించేద్దాం అంటే మాత్రం పనవ్వదసలు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మాత్రం వాస్తవం. ఉమ్, ఎందుకు అంటే మష్రూమ్ అనేది మనకి ఓన్లీ వర్షాకాలం అనేది మనకి నేచురల్ మష్రూమ్ వస్తది. అవును, దాని నుంచే ఇది డెవలప్ చేశారు. చేయొచ్చు. అలాగా ఇప్పుడు మనకి ఎండాకాలం, వర్షాకాలంలో టెంపరేచర్స్ చాలా వేరియేషన్ అయిపోతాయి. దానివల్ల మీకేమవుతది, ఎండాకాలంలో ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహ్, ఇక్కడ మళ్ళీ చలికాలంలో ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇందులో కాన్సెప్ట్ టెంపరేచర్. టెంపరేచర్ మెయింటైన్ చేయాలి perfect గా. టెంపరేచర్ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తేనే మీరు Workout అనుకున్నట్టు అవుతుంది. క్రాప్ వస్తది. ఓకే. లేదు అంటే మీకు క్రాప్ రాదు. ఒకవేళ మీకు క్రాప్ వచ్చినా కూడా మార్కెట్ రేట్ ఎలా ఉందంటే ₹200 ఉంది. కేజీ 200 రూపీస్ కేజీ 200 హోల్సేల్ గా. హోల్‌సేల్‌గా. ఇక్కడ మీకు ఖర్చులన్నీ మీరు ఫుల్ కల్టివేషన్ చేశారనుకోండి, ఇక్కడ 2 పద్ధతుల్లో ఉంటాయి. ఒకటి ఫుల్ కల్టివేషన్. ఈ ఫార్మింగ్ రెండు పద్ధతుల్లో చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. ఒకటి ఫుల్ కల్టివేషన్. 2 ఇలా బ్యాగ్స్ ఎక్కడైనా బై చేసుకొని తెచ్చి చేసుకోవచ్చు. ఓకే. మీరు ఏ కల్టివేషన్ చేస్తున్నారు? నేనైతే ప్రెజెంట్ నా దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ లేదు. నేను ఈ ఓన్లీ బ్యాగ్స్ ఒకటే తెచ్చుకొని చేస్తున్నాను. ఓకే. ఇది తెచ్చుకొని చేయడం వల్ల నాకు వచ్చిన యూజ్ కూడా అంత ఏం లేదు. ప్రాఫిట్ మధ్య తక్కువ ఆ! ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎండాకాలం. ఓకే. ఇది ఏప్రిల్, హ్మ్. జూను ఈ మధ్యలోని టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ వెళ్ళిపోతది. 38-40 వరకు వెళ్ళిపోతది మన అవును. దగ్గర. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతది, మనం టెంపరేచర్ అంటే ఇప్పుడు టెంపరేచర్ ప్రకృతిని మనం డిమాండ్ చేసేంతలా చేయలేము. చేయలేము. ఏసీలు పెట్టుకోవాలి, ఇయన్నీ పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇయన్నీ పెట్టుకోవాలంటే ఇన్వెస్ట్‌మెంట్ చాలా అయిపోతది. ఎక్కువ ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే మాత్రం నించుంటాను అంటే మాత్రమే దిగండి. డబ్బులుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఎక్కువతో చాలా స్టార్ట్ చేయాలి. ఎక్కువుండాలి. ఓకే. బ్యాక్ అంటే మీకు వెనకాల ఉండాలన్నమాట సపోర్ట్. అది లేదు అంటే మాత్రం దిగొద్దసలు. అంటే చాలా మంది యూట్యూబ్ లో చెప్తున్నారు కదా, ఇంత చెప్తున్నారు. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తో అంతెందుకు స్టార్ట్ నాకే చేయొచ్చు. ఫోను చేస్తున్నాడు. డైలీ ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడతాను. అన్న నేను ఎలా చేస్తానో అలా చేస్తాను. నేను పెట్టేస్తానన్న. పెట్టేస్తారు కాదనట్లేదు. డబ్బులంతా లాస్ అయిపోతారు. అవును. నేను అంటే నేను కూడా చాలా యూట్యూబ్ ఛానల్ చూసాను. హ్మ్. 10,000తో స్టార్ట్ చేయొచ్చు, హ్మ్. 15,000తో స్టార్ట్ చేయొచ్చు, 20,000తో స్టార్ట్ చేయొచ్చు, లక్షలు సంపాదించవచ్చు. ఇలా సంపాదించు. చెప్తున్నారు. యూట్యూబ్ ఛానల్లన్నీ సొల్లు మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కూడా అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆడు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఓకే. ఆ! తీరా మోస్ట్ చూసి వాడు మనీ అయితే తీసేసుకున్నాడు. ఓకే. ఆడు సరిగ్గా రెస్పాండ్ అయితే అవ్వలేదు. మరి రెస్పాండ్ అవ్వకపోతే ఇంక మనం ఎలా చేస్తాం? అందులో కీ పాయింట్స్ చెప్పరు అవును. ఎవరు. ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పరు. చెప్పరు. నువ్వు ఒక్కసారి దిగిన తర్వాత అన్నీ నీకు ప్రాబ్లమ్సే ఎదురవుతాయి. ఓకే. స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో మొత్తం 100%లో 99 ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి మీకు. ఓకే. అవన్నీ దాటుకొని వెళ్తూ ఉంటేనే మీకు Success చివరికి ఎంతో కొంత అలా అలా సక్సెస్ రేట్ అనేది వస్తూ ఉంటది. జరుగుతూ ఉంటుంది. కానీ ఈ టైంలో మీకు ఇన్‌కమ్ వచ్చేస్తది. లక్షలు లక్షలు వచ్చి పడిపోతాయి అంటే స్టార్టింగ్ లో ఇన్కమ్ అవ్వదు. రాదు. అవ్వదు. హ్మ్. అస్సలు పని సో, అవ్వదు. అలా వెళ్ళి కొద్దీ ఇన్కమ్ మీకు పెంచుకోవచ్చు. మీరు స్టార్ట్ చేసిన 1 ఇయర్ వరకు మీకు ఇన్‌కమ్ ఉండదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్. అది. ఇన్కమ్ అస్సలు. ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఒకవేళ దిగారు అంటే బిజినెస్‌లో దిగారంటే మీరు మట్టిలో చేయి పెడతానంటేనే దిగండి. లేదు నేను బయట ఉంటాను, ఇక్కడ వర్కర్‌లు పెడతాను, అస్సలు పని అవ్వదు. మీరు వర్కర్‌కి సాలరీ కూడా ఇవ్వలేరు.
ఓకే. శివ ఈరోజు మీరు లో ఇన్వెస్ట్‌మెంట్‌తో చేయొచ్చనా? హై ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా చేయొచ్చనా? హ్మ్. సో, ఏ విధంగా ప్రాసెస్ చేయాలి మనం స్టార్ట్ చేసినప్పుడు? ఇప్పుడు కొత్తగా ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటున్నారు. అవును. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఫస్ట్‌లో లో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయాలా? లేకపోతే హై ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయాలా? ఇక్కడ లో ఇన్వెస్ట్‌మెంట్, హై ఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ మ్యాటర్ కాదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఇన్వెస్ట్‌మెంట్ గురించి అందరూ చెప్పేది నేను చెప్తాను. హ్మ్. లో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? జస్ట్ గడ్డి తెచ్చుకోండి, హ్మ్. స్పాన్ కొనుక్కోండి, హ్మ్. గడ్డి నానబెట్టి ఎండబెట్టండి ఎండకి. అది హ్మ్. ఇది అని చెప్తారు. ఎండకి ఎప్పుడు ఎండబెట్టగలవు నువ్వు? ఓన్లీ ఎండాకాలం మాత్రమే ఎండబెట్టగలవు. అవును. ఓకే. చలికాలం, అవ్వదు. వర్షాకాలం అవ్వదు. అవ్వదు హ్మ్. కదా! వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదైనా అయిపోతది. మీరు ఆరబెట్టేస్తే అయిపోతుంది. మీకక్కడ మీకు మాయిశ్చర్ కంటెంట్ ఎంత చేయాలో తెలీదు. తెలీదు. హైజీన్ ఎంత మెయింటైన్ చేయాలో తెలీదు. తెలీదు. మాయిశ్చర్ కంటెంట్ గాని కరెక్ట్‌గా లేకపోతే బ్యాగ్స్ అన్నీ పోతాయి. పోతాయి. ఇలా బ్లాక్ షేడ్ వస్తది. ఓకే. సరేనా? హ్మ్. ఇలా వచ్చినప్పుడు మీకు గడ్డి కుళ్ళిపోతదనమాట. ఓకే. గడ్డి కుళ్ళిపోతే ఏముండదింక. హ్మ్. మీరు లాసే, టోటల్ లాస్ అప్పుడు. మొత్తం ఒక బ్యాగ్ వల్ల ఇంకో బ్యాగ్ కూడా ఎఫెక్ట్ ఆ! అవుతది. ఖచ్చితంగా. హ్మ్. ఒకవేళ మొత్తం, మొత్తం ప్రొడక్షన్ అంతా పాడైపోయే అవకాశం ఉంటదా? ఒకవేళ ఆ రూమ్‌లో గాని బ్యాగ్స్ పోయాయంటే హ్మ్. 1, 2, 3 ఇలా పోతే పర్వాలేదు. ఓకే. లేదు ఆ రూమ్ మొత్తం బ్యాగ్స్ కంటామినేట్ అయిపోయాయంటే హ్మ్. మీరు నెక్స్ట్ మళ్ళీ ఆ రూమ్‌ని మళ్ళీ హైజీన్ చేయాలి. ఓకే. మళ్ళీ హైజీన్ చేయాలి. అందులో ఎయిర్ అంతా పంపించాలి. హ్మ్. మొత్తం అంతా చేయాలి. ఓకే. దాని వల్ల మళ్ళీ పెట్టిన వేరే ప్రొడక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతది. ఖచ్చితంగా. క్లియర్ చేయకపోతే, హైజీన్ చేయకపోతే. తర్వాత మీరు అది గాని క్లియర్ చేయకుండా పెట్టేసారంటే ఎంత హైజీన్‌తో పెట్టినా కూడా మీరెంత మాయిశ్చర్ కంటెంట్ మెయింటైన్ చేసి పెట్టినా కూడా హ్మ్. బ్యాగ్స్ అన్నీ పోతాయి. పాడైపోతాయి. పాడైపోతాయి. హ్మ్. ఖచ్చితంగా. ఓకే. సో 90% రిస్క్ ఉంటది. హ్మ్. రివార్డ్ గురించి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ చూసుకోవాలి. అవును. రివార్డ్ తర్వాత వస్తది. సెకండరీ. సెకండరీ అది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్. ఓకే. సో ఎవరైనా ఒక ముందుగా అడుగు ఏసి రావాలనుకున్నప్పుడు ఏ హ్మ్. విధంగా మనం ముందుకు వెళ్ళాలి? సో ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయొచ్చు బిజినెస్‌ని? ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడొచ్చిన కుర్రోళ్ళందరూ వ్యాపారం పెడతాను, నేను ఫార్మ్ చేస్తాను, నేను దిగుతాను, లక్షలు సంపాదిస్తానంటారు. ఓకే. అది అంత తొందరగా అయ్యే పని గాదు. హ్మ్. దిగారు అంటే మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ పట్టుకొని మాత్రం దిగండి. 1 ఇయర్ మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయండి. 1 ఇయర్‌లో మీరు మొత్తం తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ వెంటనే పెట్టేయకండి. హ్మ్. రీసెర్చ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నార్మల్‌గా ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయొచ్చు? మీ అవగాహన బట్టి. అవగాహన బట్టా? ఇక్కడ అవగాహన కాకుండా నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకి మష్రూమ్ ఫార్మ్ చేయాలంటే, ఇప్పుడు మిల్కీ మష్రూమ్ ఫార్మ్ చేయాలంటే, మనం గడ్డి అనేది కరెక్ట్ మాయిశ్చర్ కంటెంట్ రావాలి. హ్మ్. మాయిశ్చర్ కంటెంట్ రావాలంటే ఒక రోలర్ మెషిన్ ఉంటది. హ్మ్. ఆ మెషిన్ వచ్చేసి మనకి 1,00,000-1.5 ఉంటది. 1.5 లాక్. ఓకే. హ్మ్. బిట్వీన్ ఉంటది. అది తీసుకుంటే మీకు ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా సరే, ఆ గడ్డి దాన్ని పిండి మనకి గడ్డినిస్తది. హ్మ్. అప్పుడు మాయిశ్చర్ కంటెంట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. హ్మ్. అప్పుడు మీరు బ్యాగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకుంటారు. హ్మ్. హ్మ్. ఇక్కడ మళ్ళీ ఇంకో చిక్కేంటంటే స్పాన్. హ్మ్. స్పాన్‌లోని చాలా టైప్స్ ఉంటాయి. ఓకే. జనరేషన్స్ మారే కొద్దీ స్పాన్ అనేది స్లో అవుతుంది. హ్మ్. ఫస్ట్, సెకండ్ జనరేషన్ అయితే పర్వాలేదు. ఓకే. ఫస్ట్ జనరేషన్ స్పాన్ దొరకడం అనేది మరి అవతల వాళ్ళు సరిగ్గా ఇవ్వాలి కదా! మనకు కూడా. హ్మ్. అది గాని మీరు కరెక్ట్‌గా పట్టుకుంటే గనక మీరు అన్నీ టెంపరేచర్ మెయింటైన్ చేసి, హ్యూమిడిటీ మెయింటైన్ చేసి, హైజీన్ మెయింటైన్ చేస్తేనే మీకు బ్యాగ్ ప్రిపేర్ అవుతది. ఓకే. ఇందులో మెయిన్ వచ్చేసి మీకు ఈ మష్రూమ్ రావడం ఇబ్బంది కాదు. బ్యాగ్ హ్మ్. ప్రిపేర్ అవ్వడం మాత్రమే మెయిన్. హ్మ్. 90% వర్క్ ఈ బ్యాగ్ ప్రిపరేషన్‌లో ఉంటది. అయిపోద్ది. బ్యాగ్ ప్రిపరేషన్ 90% అయిపోయింది అంటే మీకు మష్రూమ్ వస్తది. అంటే అది కంప్లీట్ అయిపోయాక మష్రూమ్ ఇంక ఈజీగా అయిపోద్ది. వస్తది. 10% కాబట్టి హ్మ్. విన్నింగ్ ఛాన్స్ ఎక్కువుంటది. ఉంటది. బ్యాగ్ అయితే పర్ఫెక్ట్‌గా మనం చూసుకోవాలి. చూసుకోవాలి. మెయింటైన్ చేయాలి కరెక్ట్‌గా. టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఓకే. హ్యూమిడిటీ కరెక్ట్‌గా టెంపరేచర్ మెయింటైన్ మెయింటైన్ చేయాలి. చేయాలి. శివ టోటల్ సెటప్ కాస్ట్ ఎంతయింది? ఈ షెడ్ దగ్గర నుంచి టోటల్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సెటప్‌కి కాస్ట్ ఎంత పడింది మీకు? మాకొచ్చేసి ఇప్పుడు ఇవి పక్కన పెడదాం అందాక. హ్మ్. ఇప్పుడు ఓన్లీ షెడ్‌కొచ్చేసి నాకు 2.5 లాక్ అయింది. షెడ్ టోటల్ షెడ్ షెడ్. టోటల్ ఎన్ని ఒక షెడ్ షెడ్డేనా? ఒక షెడ్డే. ఓకే. 2 షెడ్‌లేసాను. హ్మ్. ఒక్క షెడ్‌కొచ్చేసి 2.5 లాక్ అయింది. 2.5 లాక్. ఓకే. ఓన్లీ ఈ స్ట్రెచర్ కాకుండా. హ్మ్. ఈ విండోస్, రేకులు హ్మ్. మొత్తం ఎక్సెట్రా మొత్తం ఓకే. అంతా. అదలా ఉంచితే ఇది వెల్డింగ్ అనేది మేమే చేసుకున్నాం. ఓకే. ఓన్ వర్క్ చేసుకున్నాం కాబట్టి ఇది మాకు ఈ రాడ్స్ ఇవన్నీ కలిపి 50,000 అయింది నాకు. ఈ మొత్తం అంతా కలిపి. స్ట్రెచర్‌కి ఓకే. ఓన్లీ రాడ్స్ రాడ్ మెటీరియల్‌కి మాత్రం 50,000 అయింది. ఓకే. నెక్స్ట్ ఈ వెల్డింగ్ మొత్తం మేము చేసుకున్నాం కాబట్టి ఎలా లేదన్నా సరే బయటికి ఇచ్చేస్తే హ్మ్. 30,000 నుంచి 20,000 వరకు అడుగుతారు. ఓకే. 20-30 బిట్వీన్ అడిగేస్తారు హ్మ్. ఖచ్చితంగా. ఇది మేమే చేసుకున్నాం కాబట్టి ఆ మనీ సేవ్ చేసుకున్నాం. హ్మ్. ఇక్కడ ఆలోచించండి ఒకసారి. 3.2 లాక్ వరకు అయిపోయింది. మొత్తం సెటప్‌కి ఇలాగా. ఓన్లీ ఎంత ఇది షెడ్ 25/30. 25/30కి 30 3.5 షెడ్‌కి లాక్ అయింది. 3.5 లాక్ నెక్స్ట్ అయింది. హ్యూమిడిఫైయర్ కొన్నారని చెప్పారు. హ్యూమిడిఫైయర్ అనేది అమెజాన్‌లో 7,000 ఉంది. ఇంకేం తీసుకోవాలి దాంతో పాటు దాన్ యాక్సెసరీస్? దాంతో పాటు అంటే ఇప్పుడు మనకి హ్యూమిడిఫైయర్‌లు అనేది పక్కా ఉండాలి. హ్మ్.
నెక్స్ట్ టెంపరేచర్ చూపించుకోవడానికి సెన్సార్స్, హ్మ్. నెక్స్ట్ లైటింగ్ మెయిన్. దీన్ని ఏ లైటింగ్ అంటారు దీనికి? ఈ స్ట్రిప్స్ మనకి మార్కెట్‌లో దొరికేస్తాయి ఇవి. ఓకే. ఈ ఇవి స్ట్రిప్స్ ఆ! కంపల్సరీగా స్ట్రిప్స్. మెయింటైన్ ఈ చేయాలా? స్ట్రిప్ అంటే ఒక్కొక్కరు ఒక్కోలా పెడతారు. నేనైతే స్ట్రిప్ పెట్టాను. ఎందుకు అనంటే ఇది మనం ర్యాక్ మొత్తం రన్ చేసేసుకున్నాం అనుకో, హ్మ్. సింపుల్‌గా తేలిపోతది. ఈ లైట్లు పెడితే ఒక దగ్గర పడతది, ఒక దగ్గర పడదు. అవును. అందుకని నేను ప్రతి దానికి స్ట్రిప్ స్ట్రిప్ అనేది పెట్టారు. పెట్టాను. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మష్రూమ్ అనేది హ్మ్. లైట్ ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతదనమాట. ఓకే. అలా తిరిగినప్పుడు క్యాప్ కూడా ఓపెన్ అవ్వదు. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ హ్మ్. క్యాప్స్ చూసారా ఇక్కడ? హ్మ్. ఇంత పెద్దగా ఉన్నాయి కదా! అవును. ఒకవేళ లైటింగ్ పెట్టకపోతే హ్మ్. చిన్న పిన్ క్యాప్స్ వస్తాయన్నమాట. ఓకే. ఇలా క్యాప్ గాని లేకపోతే మార్కెట్ అవ్వదు. హ్మ్. ఖచ్చితంగా లైట్ రూమ్‌లో లైటింగ్ అనేది గట్టిగా లైటింగ్ కంపల్సరీగా ఎక్కువ పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఒక బెండ్ అయ్యే అవకాశాలు. బెండ్ అయ్యే అవకాశాలుంటాయి. హ్మ్. బెండ్ అవ్వడం కాదు గానీ క్యాప్ ఓపెన్ అవ్వదు. హ్మ్. క్యాప్ ఓపెన్ అవ్వకపోతే మీకు హ్మ్. మార్కెట్ అవ్వదు. ఓకే. వెళ్ళదు అసలు మార్కెట్‌లో. హ్మ్. అది రిజెక్ట్ చేసేస్తారు. అంటే క్యాప్ బట్టే దాన్ని కూడా క్యాప్ బట్టి క్వాలిటీ ఉంటది కదా! ఓకే. దాన్ని కూడా మనం హ్మ్. పర్ఫెక్ట్‌గా షేప్ చూసుకోవాలి. మనకి మష్రూమ్ అంటే ఏంటి చూడటానికి కూడా బావుండాలి కదా! హ్మ్. ఇది చూడండి ఎంత బావుందో. ఈ అవును. వైట్ ఈ పెద్ద క్యాప్స్. అదే ఓకే. చిన్న క్యాప్స్ చూస్తే అలా ఎలా ఉంటది? అవును. చిన్న పిన్ క్యాప్స్ పెట్టినప్పుడు. చూడడానికి కూడా కొంచెం బాగోదు. లుక్‌గా ఉంటుంది. ఇప్పటి వరకైతే 3.5 లాక్ అయింది. హ్మ్. ఓన్లీ షెడ్, ఈ స్ట్రెచర్స్ వరకే. ఓకే. ఈ మెటీరియల్‌కొచ్చేసి మాకు 1,00,000 అంటే అయిపోయింది. ఎంతకి తీసుకున్నారు బ్యాగు? ఒక బ్యాగ్ ఎంతకి తీసుకున్నారు మీరు? బ్యాగొచ్చి మనకి రూ. 100 పడతది. ఒక బ్యాగ్ రూ. 100 రూ. 100 తీసుకున్నారు. పడతది. సో, మార్కెట్ రేట్ ఎంతుంది మీ బ్యాగ్‌కి? మార్కెట్ రేట్ బ్యాగ్‌కి కాదు. మార్కెట్ రేట్ మష్రూమ్‌కొచ్చేసి హ్మ్. యావరేజ్‌గా 200 ఉంది. కేజీ. కేజీ. హోల్‌సేల్ ప్రైస్. హోల్‌సేల్ ప్రైస్. రీటైల్ ప్రైస్ ఎంతుంది? రిటైల్ అంటే ఇంకంతే. హోల్‌సేల్, రిటైల్ అని లేదు. 200 నడుస్తుందంతే. హ్మ్. 200 నుంచి 220 బిట్వీన్ ఫ్లక్చుయేట్ అవుతుంది. నడుస్తుంది. ఓకే. మార్కెట్ అనేది ఎవరు హెల్ప్ చేయరు. హ్మ్. అది మనమే ఓన్‌గా చూసుకోవాలి. ఓకే. మార్కెటింగ్ ఎలా చేయాలి స్టార్ట్ చేసినోళ్ళు? ఓకే. మష్రూమ్ తెచ్చేస్తారు, పండించేస్తారు, ఫార్మింగ్ పండించేస్తారు. చేస్తారు. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. ఓకే. బట్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? మార్కెటింగ్ అంటే ఇక్కడొచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరగాలి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ సెర్చ్ చేసుకోవాలి. ఓకే. స్టార్ట్ చేసే కన్నా ముందు మార్కెట్ సెర్చ్ చేసుకోవాలి. హ్మ్. లోకల్‌లో చేసేస్తాం మేము ఇదంటే అవ్వదు. ఓకే. ఎందుకంటే ఒక్కొక్క మష్రూమ్ ఒక్కొక్క దగ్గర డిమాండ్ ఉంటది. అవును. అలాగా ఇప్పుడు ఈ మష్రూమ్ వచ్చేసి మనకి ఈ హైదరాబాద్, హ్మ్. చెన్నై, ఓకే. కేరళ, ఓకే. బెంగుళూరు ఓకే. ఇటు సైడ్ డిమాండ్ ఉంది. బాగా డిమాండ్ ఎక్కువ డిమాండ్ సిటీస్‌లో. ఎక్కువ. ఓకే. మన ఇక్కడ ఈ లోకల్‌లో మీకు డిమాండ్ లేదా? ఈ లోకల్‌లో డిమాండ్ అనేది తక్కువే. హ్మ్. కానీ వెళ్తది. ఓకే. మష్రూమ్ అయితే ఆగదు, వెళ్తది. హ్మ్. కాదనట్లేదు. హ్మ్. కానీ మార్కెట్ అనేది పట్టుకోవడం రావాలి. ఓకే. మార్కెట్ లేకుండా దిగొద్దు. హ్మ్. అది. లేదా ఇబ్బంది పడాల్సొస్తుంది మార్కెట్ లేక. మరి మార్కెట్ లేనిది మనం ఏం చేసుకొని వండుకొని తినాలి అప్పుడు మనం. అవును. అది. ఓకే. నెక్స్ట్ మష్రూమ్స్‌లో చెప్పారు కదా! బటన్ మష్రూమ్ అని చెప్పి, హ్మ్. మిల్కీ మష్రూమ్ అని. రెండిట్లి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనకి ఈ మష్రూము ఎందుకు ఇది తీసుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరికీ తెలియనిదేంటంటే, హ్మ్. మనకి మార్కెట్‌లో బటన్ మష్రూమ్ దొరుకుతది. అవును. చిన్నవి. ఆ! బటన్ టైప్. ఆ! ఓకే. పెళ్ళిల్లో పెడతారు కదా హ్మ్. ఎక్కువగా అవి. అవి ఏంటంటే దానికి దీనికి పోలిస్తే దీనిలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ. ఓకే. డయాబెటిస్ కంట్రోల్ అవుతది. హ్మ్. నీ పెయిన్స్, మామూలు బోన్స్ స్ట్రెంత్ అది బావుంటది. హ్మ్. నెక్స్ట్ అవి ఇవి ఉంటాయి. కానీ హ్మ్. దాంతో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా ఎక్కువ. అదే. కాకపోతే ఎవ్వరికీ తెలియలేనిదేంటంటే ఈ మష్రూమ్ ఎవరికీ తెలీదు. ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఓకే. ఎందుకంటే అది ఎప్పటినుంచో అలవాటయిపోయింది. కానీ దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అందులో ఉండవు. ఓకే. కావాలంటే గూగుల్ చేయొచ్చు. హ్మ్. అంటే దాంతో పోలిస్తే దీనికి మెడిసిన్ వాల్యూస్ ఎక్కువుంటాయి. షెల్ఫ్ లైఫ్ కూడా సెల్ఫ్ ఎక్కువుంటుంది. లైఫ్ కూడా ఆ! ఎక్కువుంటది. ఫ్రిడ్జ్‌లో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తాం. ఓకే. సీల్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి. హ్మ్. 6, 7 డేస్ వరకు ఇదే ఫ్రెష్‌నెస్ ఉంటది. ఓకే. అవైతే 2 డేస్ బ్రౌన్ షేడ్ వస్తాయి. ఈ బ్రౌన్ షేడ్ రాదు. ఓకే. ఇలాగే ఉంటది. 7 డేస్ వరకు ఫ్రెష్ అండ్ ఫ్రెష్‌గా ఉంటది. ఈటబుల్‌గా ఉంటది. ఈటబుల్‌గా ఉంటది. శివ కట్ చేసినప్పుడు ఎలా కట్ చేయాలి? మనం అదే సెపరేట్‌గా దానికి ఏమైనా ప్రాసెస్ ఉందా? ఏమీ లేదు. హ్మ్. జస్ట్ మీరు చేత్తో జస్ట్ ఇది చూడండి. హ్మ్. ఇది ఉంది గదా! హ్మ్. ఇది జస్ట్ ఇలా పట్టుకొని ఈ పక్కవి ఎదగవు. హ్మ్. మష్రూమ్ వస్తే బ్యాగ్ నుంచి ఒక 4 ఇలాగా ఎదుగుతాయన్నమాట. జస్ట్ ఇలా ట్విస్ట్ చేసామనుకోండి. హ్మ్. ఇలా ట్విస్ట్ చేస్తే వచ్చేస్తది. మష్రూమ్ ఇలా వచ్చేస్తదా? ఇలా వచ్చేస్తది. ఓకే. అది మనం క్లీన్ చేస్తాం. క్లీన్ చేసి హ్మ్. పార్సెల్ ప్యాకింగ్ చేస్తాం. చేసి ప్యాకింగ్ చేసి పంపించేస్తారు. పంపిస్తాం. ఓకే. మష్రూమ్. శివ ఫైనల్‌గా హ్మ్. మష్రూమ్ ఇండస్ట్రీలోకి రావాలంటే హ్మ్. కొత్త న్యూ కమర్స్‌కి మీరేం సలహా ఇస్తారు? నేనిచ్చే సలహా అయితే ఒకటే. ఫుల్ కల్టివేషన్ చేసుకుంటాను, మట్టిలో చేయి పెడతాను హ్మ్. అంటేనే రండి. ఓకే. దేనికి సిగ్గుపడను, హ్మ్. ఎంబారసింగ్‌గా ఫీల్ అవ్వను అంటేనే రండి. హ్మ్. మళ్ళీ నేను ఉండను ఫార్మ్ దగ్గర, వర్కర్స్‌ని పెడతాను అన్నా సరే రావద్దు. ఓకే. నువ్వు చేస్తేనే దగ్గరుండి మనం చేసుకుంటేనే వర్కౌట్ దగ్గరుండి అవుతుంది. చేస్తేనే రండి. హ్మ్. లేదంటే రావద్దు. ఓకే. థాంక్ యూ శివ. నీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చి ఇంత క్లారిటీగా చెప్పినందుకు. థాంక్ యూ సో మచ్.